అమెరికా ఎన్నికల్లో డబ్బు ప్రవాహానికి అక్కడి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల గెలుపు కోసం రాజకీయ పార్టీలు నేరుగా ఎంతైనా డబ్బును ఖర్చు పెట్టుకోవచ్చని సంచలన తీర్పునిచ్చింది. ఇప్పటివరకు ఈ ప్రచార ఖర్చులపై ఉన్న పరిమితులను కోర్టు ఎత్తివేసింది. 6-3 మెజారిటీతో వచ్చిన ఈ తీర్పు రాబోయే ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి పెద్ద ప్లస్ పాయింట్ కానుండగా డెమోక్రాట్లకు గట్టి ఎదురుదెబ్బగా మారబోతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. అమెరికా ఎన్నికల రాజకీయంలో ఇకపై ధనబలం మరింత ఎక్కువ కానుంది. తమ పార్టీ అభ్యర్థుల కోసం పొలిటికల్ పార్టీలు చేసే ప్రచార ఖర్చులపై ఉన్న ఫెడరల్ పరిమితులను సుప్రీంకోర్టు రద్దు చేసింది. పార్టీలు అభ్యర్థుల ప్రచారం కోసం, ముఖ్యంగా టీవీ అడ్వర్టైజ్మెంట్ల కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెట్టుకోవచ్చని తేల్చి చెప్పింది. ఈ కేసులో మెజారిటీ జడ్జిల తరఫున తీర్పు రాసిన జస్టిస్ బ్రెట్ కవనార్ రాజకీయాల్లో డబ్బు ఖర్చు పెట్టడాన్ని నిరోధించడం అంటే భావ ప్రకటన స్వేచ్ఛను లాగేసుకోవడమేనని స్పష్టం చేశారు. ఈ కొత్త రూల్ డెమోక్రాట్లు, రిపబ్లికన్లు అనే తేడా లేకుండా అన్ని పార్టీలకు సమాన అవకాశాలు కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో ప్రెసిడెంట్ ట్రంప్ ప్రభుత్వం కూడా రిపబ్లికన్ల వాదనకే మద్దతిచ్చింది. అయితే సుప్రీంకోర్టులోని 3 ఉదారవాద జడ్జీలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. వారి తరఫున జస్టిస్ ఎలీనా కాగన్ భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తూ ఈ తీర్పు అమెరికా రాజకీయాల్లో అవినీతికి పెద్దపీట వేస్తుందని హెచ్చరించారు. ఇకపై పెద్ద డోనర్లు, కోటీశ్వరులు అభ్యర్థులకు నేరుగా ఫండ్స్ ఇవ్వడానికి ఈ లూప్ హోల్ ను వాడుకుంటారని, రాజకీయ పార్టీలు అభ్యర్థుల సొంత బ్యాంకు ఖాతాలా మారిపోతాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తీర్పు రాబోయే మధ్యంతర ఎన్నికల్లో టీవీ ప్రచారాల సమీకరణాలను పూర్తిగా మార్చబోతోంది. ఇప్పటి వరకు డెమోక్రాట్ల అభ్యర్థులు విడిగా ఎక్కువ ఫండ్స్ వసూలు చేస్తూ టీవీ ఛానళ్లలో తక్కువ రేట్లకే యాడ్స్ ఇచ్చుకునేవారు. రిపబ్లికన్లు మాత్రం ఎక్కువ రేట్లు ఉండే సూపర్ ప్యాక్స్ ఫండింగ్ పై ఆధారపడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు పార్టీనే నేరుగా ఎంతైనా ఖర్చు చేయవచ్చు కాబట్టి రిపబ్లికన్ పార్టీలు అభ్యర్థుల తక్కువ రేట్లతో భారీగా టీవీ యాడ్స్ గుప్పించడానికి మార్గం సుగమమైంది. వాటర్ గేట్ స్కామ్ తర్వాత డబ్బు ప్రభావాన్ని తగ్గించడానికి తెచ్చిన రూల్స్ కు ఈ తీర్పుతో దాదాపు ఎండ్ కార్డ్ పడినట్లయింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.